ఇప్పుడు గోదావరి నది ప్రాంతంలో ఉన్న ఈ వ్యాపారస్తుల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇక్కడున్న పరిస్థితులు ఏంటి కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మా నమస్తే, బాగున్నారా? ఏం పేరమ్మా నీ పేరు? ఎర్రక్కమ్మ. అమ్మ మరి మీరు ఎన్ని రోజుల బట్టి వ్యాపారం చేస్తున్నారు? 30 సంవత్సరాలు. అమ్మో, అప్పటి పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి పరిస్థితులు? అప్పుడు 10 రూపాయలు సంపాదించిన గదే ఉన్నది, ఇప్పుడు 100 రూపాయలు సంపాదించిన గదే పరిస్థితి. బరకతి లేదంటావు? అంతే. అప్పటి ధరలు తక్కువ, ఇప్పుడు ధరలు ఎక్కువ. అంతగా అంతే. వ్యాపారాలు ఎట్లున్నాయి? మామూలుగా ఉన్నాయి, ఇప్పుడు ఏమి వ్యాపారాలు లేవు. వ్యాపారాలే. కొడుకులు బిడ్డలు ఎందరు? నాకు 2 కొడుకులు, 3 బిడ్డలు. అందరు పెళ్ళిళ్ళైనాయా? ఒక చిన్న ఆయన ఉన్నాడు. ఎవరు మంచిగా చూసుకుంటారు, కొడుకులా బిడ్డలా? అందరు మంచిగానే చూసుకుంటారు. వాళ్ళందరినీ నేను మంచిగా చూసుకుంటాను. నువ్వే మంచిగా చూసుకుంటావా? తాత ఏం పని చేస్తాడు? చనిపోయాడు. తాత లేడు. ఓకే. ఎన్ని రోజులు అవుతా అంది? చనిపోయా అయితే అంది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు అవుతా. సో ఇప్పుడైతే ఈ వ్యాపారాలతో అయితే మంచి జీవనం, మంచి ఒక కుటుంబాన్ని తాగిన 4 పిల్లలను పెళ్ళిళ్ళు చేసి ఒక స్థితికి తీసుకొచ్చినావు. అప్పటి రోజులకి ఇప్పటి రోజులకైతే పరిస్థితులు తేడా ఉన్నాయి అంటున్నావు. ఇప్పుడు గవర్నమెంట్ నుండి నువ్వేం కోరుకుంటానో? పింఛన్ వస్తుందా నీకు? మరి ఎందుకు నీకు పింఛన్ రావాలి కదా? పింఛన్ లంజ కొడుకులు ఇక్కడిక్కడ వాళ్ళే తింటాండ్రు. ఎవరు ఇస్తాండో లేదో కానీ ఇక్కడ రాజకీయ నాయకులే వచ్చినట్టుని బంద్ చేస్తాండు. అట్లెట్లుంటదమ్మా? మీకోసమే కదా, వితంతువుల కోసమే పెట్టినప్పుడు. వాళ్ళకు నువ్వు పెడతానో నా వాళ్ళకు నేను పెడతానా? మధ్యలోనికి ఎవడు పెడతలేడయ్యా. అట్లెట్లుంటదమ్మా? అట్లున్నది, అట్లున్నది. అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు? అది వాళ్ళు పేర్లు ఏంటి వాళ్ళవి? ఇక వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాలి ఇప్పుడు? ఇక అవసరం లేదు. కానీ ఇక్కడ రాజకీయం చేసిన వాళ్ళ మనసులే వాళ్ళు తీసేస్తాను. వాళ్ళకు, వాళ్ళ అబ్బలకు, వాళ్ళ అక్క చెల్లెళ్ళకు వాళ్ళకే పెట్టుకుంటారు వాళ్ళు. సో ప్రజలారా, ఇది చాలా అన్యాయము. ఒక వితంతుకు రావాల్సిన పింఛను రాకుండా మరి ఇలా చేయడము ఎంతవరకు సమంజసమో మరి ఈ వీడియోను వాళ్ళకి చేరి ఈ అమ్మకు, అంకమ్మ గారికి, మనకు వితంతు ఎర్రమ్మ గారికి వితంతు పింఛు వచ్చే వరకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా మనం ఒకరికి సాయం చేసిన వాళ్ళం అవుతాము. సో ఈ విధంగా వాళ్ళు ఈ వ్యాపారాన్ని నడిపించుకుంటూ 4 పిల్లల్ని పెద్దోళ్ళని చేసిన ఘనత అంకమ్మ గారిది. సో వారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ పరమేశ్వరుని ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటుంది ఇన్ఫినిటో సర్వీసెస్ టీజీ అండ్ ఏపీ. జై జవాన్, జై కిసాన్.